మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో నేతకాని ఆహార హక్కుల పరిరక్షణ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పొట్టాల నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో నేతకానులకు ప్రత్యేక గుర్తింపు కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి గోమాస శ్రీనివాస్ అని అన్నారు. ఎస్సీలలో నేతకానులకు గుర్తింపు లేక వెనుకబడిపోయారని గ్రహించి వారికి ప్రత్యేక గుర్తింపు తీసుకుని వచ్చి మా జాతికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఆయన చేసిన సేవలను గుర్తించి జాతీయ స్థాయి పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చి నేతకాని సమాజాన్ని గుర్తించినందుకు బీజేపీ రాష్ట్ర జాతీయ నాయకులకు మా నేతకాని సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. గోమాస శ్రీనివాస్ ని పార్టీలకు అతీతంగా అంతరం ఏకమై సైనికుల్లాగా పనిచేసి పెద్దపల్లి ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించి నరేంద్ర మోదీకి గిఫ్ట్ గా ఇవ్వాలని కోరారు. పెద్దపల్లి పార్లమెంటు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. లేదంటే చట్టసభలో మా గొంతుకు లేకుండా పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గ యూత్ అధ్యక్షులు ఆకుదారి కుమారస్వామి, జైపూర్ యూత్ మండల అధ్యక్షులు షెగ్గం సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు పొట్టాల నాగరాజు, నేతకాని ఆహార హక్కుల పరిరక్షణ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు. ఈరోజు నేతకాని ఆహార హక్కుల పరిరక్షణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, సంఘం జాతీయ అధ్యక్షులు గోమాస శ్రీనివాస్ గారికి ఎంపీ టికెట్ వచ్చిన సందర్భంగా మీడియా ద్వారా, మా సమాజం ద్వారా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా మరి నేతకాని సమాజంలో నేతకాని సామాజిక వర్గానికి ఎంపీ టికెట్ ప్రకటించి టికెట్ ఇచ్చినందుకు మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పెద్దలకు మరి కేంద్ర పెద్దలందరికీ కూడా నా సమాజ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చట్టసభల్లో మా నేతకాని సామాజిక వర్గం మాకు అవసరం. ఈ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మాకు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కావాలనేదే నేతకాని కులం పోరాటం. మేము అణచివేతకు ఇన్ని సంవత్సరాల నుంచి మేము గురవుతున్నాం. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో మరి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలలో ఈ పార్లమెంటులో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో మరి అత్యధిక జనాభా ఎస్సీలలో అత్యధిక ఓట్ బ్యాంకు కలిగి ఉన్నటువంటి కులం నేతకాని కులం. ఈ నేతకాని కులం మాకు ఎంపీ కావాలి, మాకు ఎమ్మెల్యే కావాలి, మరి చట్టసభలో మాకు హోదా కావాలి, మాకు ఆత్మగౌరవం కావాలనే దాని మీదనే మేము ఇవాళ మా శ్రీనివాస్ సార్ టికెట్ తీసుకొచ్చుకోవడం జరిగింది. నేతకాని సమాజం అంతా కూడా మా ఊరు ఏ పార్టీలో ఉన్నా కూడా ఖచ్చితంగా శ్రీనివాస్ సార్ని ఎంపీగా చూడాలనేదే మా అందరి ఆలోచన, మా అందరి ఆశయం కూడా. మరి ఏదైతే ఒక 10-15 సంవత్సరాల క్రితంలో ఈ నేతకాని అంటే అసలు ఏం క్యాస్ట్ అనేటువంటి సందర్భం ఉండేది. ఈ ఎస్సీలో నేతకాని వాళ్ళు కూడా ఉన్నారా అనేటువంటి పరిస్థితి ఉండేది 2000 సంవత్సరం 2001 అవతల. మరి ఎప్పుడైతే గోమాస శ్రీనివాస్ గారు వచ్చినప్పటి నుండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో మరి అన్ని జిల్లాలను కలుపుకొని రాష్ట్రంలో సంఘం ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ సంఘటితం చేసి సమన్వయం చేసి మరి రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు ఇవన్నీ చేసి మరి ఒకరికొకరు పరిచయం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈ నేతకాని సమాజంలో మరి మా గోమాస శ్రీనివాస్ గారు. ఈ సంఘాల ద్వారా నేతకాని సమాజం బయటకు వచ్చిన తర్వాత మరి ఇటు ప్రాంతీయ పార్టీ అటు జాతీయ పార్టీలు కూడా గుర్తించి మరి మాకు ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మరి మా ఇంతమందిని పరిచయం చేయించినటువంటి వ్యక్తి మా గోమాస శ్రీనివాస్ గారు. కాబట్టి శ్రీనివాస్ గారికి మేము మా కులం పక్షాన, మా ప్రాంతం పక్షాన, మా సమాజం పక్షాన కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మాకు ఖమ్మం జిల్లాకు, మంచిర్యాల జిల్లాకు పట్టచుడు లేకుండా ఉండేది, హైదరాబాద్కు మాకు ఉండేది కాదు, కొమరం భీంకు మాకు ఉండేది కాదు. ఈరోజు రాష్ట్ర 4 వైపులు ఉండాలి నేతకాని కులస్తులంతా ఒకరికొకరు పరిచయం ఏంటంటే కేవలం గోమాస శ్రీనివాస్ గారి నుంచి అని చెప్పి తెలుసుకోవాల్సిన బాధ్యత అవసరం నేతకాని కులస్తుల పైన ఉంది. మనం దయచేసి చెప్తా ఉన్నాం కులస్తులందరికీ కూడా, మనం ఎవరు ఏ పార్టీలో ఉన్నా, ఎవరు ఏ హోదాలో ఉన్నా మేము డిస్టర్బ్ చేయం. వచ్చి మీరు బీజేపీ పార్టీలో కండుగా కప్పుకున్నట్టయితే మీ ఇష్టం, అది కప్పుకోవచ్చు, మీరు ఆ పార్టీ చూసుకుంటుంది. మరి మన కులం విషయానికి వస్తే మన కులంలో మనం గెలిపించుకోవాల్సిన అవసరం, శ్రీనివాస్ గారిని ఎంపీగా గెలిపించుకోవాల్సిన అవసరం
బాధ్యత మా పైన ఉంది. ఇప్పుడు మరి మన వాళ్ళు అసెంబ్లీలో లేరు, మనకు ఒక పార్లమెంట్ కావాలి. కాబట్టి మరి ఇప్పుడు మన కులం నుంచి ఒకరే ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు, ఎవరి కేసు అనేది కాకుండా మన సమాజం నుంచి ఒకరే భూమాస శ్రీనివాస్ గారు ఉన్నారు. కాబట్టి మనము ఖచ్చితంగా ఈ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం, మంతిని, చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి ఈ 7 నియోజకవర్గాల్లో మనం ఎంతమంది ఉన్నామో మన అందరికీ తెలుసు. మనం వేయిలలో లక్షల్లో లెక్క చెప్పుకుంటున్నాం. ఈ వేయిలలో లక్షలలో మెజార్టీ ఇచ్చి మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత అవసరం నేతకానీల పైన ఉంది. ఇతర సామాజిక వర్గాలన్నిటి కూడా మేము చెప్తా ఉన్నాం, దయచేసి సార్ మీరు అర్థం చేసుకోవాలి. మా తాతలు, తండ్రులు, మా ముత్తాతలు, మేము, మా పిల్లలు, మీరు ఎవరికి చెప్తే ఓటు వాళ్ళకి వేసినాం, వాళ్ళని గెలిపించినాం. మేము ఓట్లు వేసినాం, మీరు మనం అందరం ఓట్లు వేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, మినిస్టర్లు అయినరు. ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వమని చెప్పి అన్ని సామాజిక వర్గాలను కూడా మేము కోరుకుంటున్నాం. దయచేసి మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చినట్లయితే మేము అందరికీ గౌరవంగా ఉంటాం. మా శ్రీనివాస్ గారు ఎప్పుడైనా వస్తాడు, ఎవరితోనైనా మాట్లాడతాడు, మీ అందరికీ మేము అనుకూలంగా ఉంటామని చెప్పి, అది పార్టీ ఏదైనా మాకు జాతీయ పార్టీ టికెట్ గుర్తించి ఇచ్చింది. ఇక్కడ మా నేతకాని సమాజం ఎక్కువ ఉంది. మరి ఇక్కడ అన్ని సామాజిక వర్గాలకు మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఎంఆర్పీఎస్ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ కూడా, బీసీలు కూడా మాకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేర్కొన్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నేతకాని కులస్తులు ఆ లేబర్ ఏ పార్టీలో ఉన్నా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మన పార్లమెంటులో మన ఎంపీ అవసరమా కాదా, మరి అసెంబ్లీలో మనకు ఎమ్మెల్యే అవసరమా కాదా, మరి అది లేదు. కాబట్టి ఈసారి మరి మనకు పార్లమెంట్లో మనకు ఎంపీ అవకాశం వచ్చింది. ఖచ్చితంగా మనం ఎంపీ గెలిపించి, భారీ మెజార్టీతో గెలిపించి మనము నరేంద్ర మోడీ గారికి పెద్దపల్లి ఎంపీ భూమాస శ్రీనివాస్ గారిని కానుకరిద్దామని చెప్పి మీ అందరికీ కూడా పేరు పేరున జై భీములు, శనార్థులు, నమస్కారాలు తెలియజేసుకుంటూ